బ్రేకింగ్ న్యూస్ వైఎస్ఆర్సీపీ సానుభూతిపరుడు బోరుగడ్డ అనిల్ మాటలు అయితే ఇప్పుడు ప్రస్తుతం వైరల్ అవుతా ఉన్నాయి. జగన్ అన్న తన వెనకాల ఉన్నాడని, జగన్ లేకపోతే తాను ఇప్పటికీ జైల్లోనే ఉండేవాడని అన్న మాటలు అయితే ఇప్పుడు వైరల్గా మారుతూ ఉన్నాయి. మొత్తం మీద ఆయన మాట్లాడిన మాటలు జగన్ను కూడా చిక్కుల్లో పడేసేలా కనిపిస్తూ ఉన్నాయి. వైసీపీ పార్టీలో అయితే అంతర్గతంగా చర్చ కూడా నడుస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఇప్పటికే బోరుగడ్డ అనిల్కు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధం లేదన్నట్టు అధికారికంగా కూడా ఒక ప్రకటన విడుదల చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈ నేపథ్యంలో బోరుగడ్డ అనిల్ మాటలు అయితే ఇప్పుడు వైరల్గా మారాయి. జగన్ లేకపోతే తాను జైల్లోనే ఉండేవాడని, జగన్ సొంత న్యాయవాదుల బృందమే తనకు హెల్ప్ చేసిందని, తనకు అలాగే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్గా వ్యవహరించిన పీసీఆర్ ఆంజనేయులకు ఇద్దరికి జగన్ ప్రత్యేకమైన లాయర్ల బృందమే వర్క్ చేసిందని, లేకపోతే తాను ఇప్పటి వరకు జైల్లోనే ఉండేవాడినని, బయటకు వచ్చేవాడిని కాదని ఆయన ఓ ఇంటర్వ్యూలో అయితే ఇటీవల చెప్పారు. దానికి సంబంధించిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి. అయితే బోరుగడ్డ అనిల్ కుమార్ రౌడీ షీటర్గా అందరికీ పరిచయం. గతంలోనే ఆయన అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అటు కూటమి ప్రభుత్వ పెద్దలైన పవన్ కళ్యాణ్ అలాగే సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ పైన ఎంత వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారో మనం గతంలో చూసాము. ముఖ్యంగా సెల్ఫీ వీడియోలు కూడా రిలీజ్ చేశాడు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను అలాగే ఆయన సతీమణి అలాగే ఆయన పిల్లలపైన కూడా అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. ఒక రకంగా చెప్పాలంటే బూతులు వాడారు. అలాంటి బూతులు వాడిన నేపథ్యంలోనే ఖచ్చితంగా బోరుగడ్డ అనిల్ యొక్క వైఖరి అనేది చాలా స్పష్టమైంది. అయితే అప్పటికే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధిగా ఉంటూ తాను ఆ అధికారాన్ని అంటే తనకున్న ఏదైతే పదవి ఉంటుందో దాన్ని దుర్వినియోగం చేసుకొని పలువురిని బెదిరించడము, పలువురిని కిడ్నాప్ చేస్తానని బెదిరింపులు, అలాగే డబ్బుల డిమాండ్ కూడా తదితర అంశాలకు అయితే ఆయన పాల్పంచుకున్నారు. ఆ నేపథ్యంలోనే ఆయనపై మొత్తం 15 కేసులు అయితే ఉన్నాయి. ఆ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన గుంటూరులో ఆయనను అరెస్ట్ చేసినట్టు తెలిసింది. అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు కస్టడీలోకి తీసుకొని అతనిపై 3rd డిగ్రీ కూడా ప్రయోగించారని, విచ్చలవిడిగా తనపై దుర్భాషలాడుతూ కొడుతూ ఒక పైశాచిక ఆనందం పోలీసు అధికారులు పొందారన్నట్టు కూడా ఆయన ఇంటర్వ్యూలో చెబుతూ వచ్చారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ సానుభూతి పరులపైన, వైసీపీ అధికార ప్రతినిధులపైన కూడా ఇలాంటి దాడులు అనేది చాలా కామన్గా జరుగుతున్నాయని, అందులో అతను ఒక భాగమే అన్నట్లు ఆ ఇంటర్వ్యూలో చెబుతూ వచ్చారు. అయితే ఆ ఇంటర్వ్యూలో ఇప్పుడు ఆసక్తికరమైన అంశం ఏంటంటే వైఎస్ జగనే తన వెనకాల పిఎస్ఆర్ ఆంజనేయులు వెనకాల ఉండి నడిపించారని, వైఎస్ జగన్ ప్రత్యేక చొరవ తీసుకొని ప్రత్యేక లాయర్ బృందాలను ఏర్పాటు చేసి ముఖ్యంగా జగన్ కేసును వాదిస్తున్న లాయర్ బృందాలనే వీరి కేసుకు పురమాయించాడని, అందుకే వీరు బయటపడ్డారని, లేదు అంటే వీరు ఇప్పటివరకు జైల్లోనే మగ్గుతూ ఉండేవారని, దీని వెనకాల జగన్ అండ ఉన్నదని, ఎవరు ఎన్ని చెప్పినా జగన్ తన వెనకాల ఉన్నాడని, జగన్ లేనిదే తాను లేడన్నట్టు ఆయన మాటలు అయితే ఇప్పుడు వైరల్ అవుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో అయితే బోరుగడ్డ అనిల్ మాటలు ఒక చిచ్చు రాజేశాయని చెప్పవచ్చు. ఎందుకంటే జగన్ ఇలాంటి రౌడీ షీటర్లను ఎంకరేజ్ చేయడు, జగన్ ఇలాంటి రౌడీ షీటర్లకు సంబంధం లేదు. అసలు జగన్కి ఇలాంటి రౌడీ షీటర్లకి అంటే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధులుగా తాము చెప్పుకుంటూ సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ, సోషల్ మీడియాలో కంటెంట్ ఇస్తూ, సోషల్ మీడియా వేదికగా అటు టీడీపీ జనసేన అధినాయకులను తిడుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న వీరికి జగన్కు సంబంధం లేదని గత కొంతకాలంగా వైఎస్ఆర్సీపీ పార్టీ చెబుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే బోరుగడ్డ అనిల్ కుమార్ ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన వెనకాల ఎవరు ఏమనుకున్నా తన వెనకాల 100% జగన్ అన్న ఉన్నారు అనేది ఆయన కుండబద్దలు కొట్టినట్టు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఈ మాటలే ఇప్పుడు వైసీపీ పార్టీలో అంతర్గతంగా చిచ్చు రాజేశాయి. జగన్కు ఇలాంటి మాటలు చెడు పేరు తెచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి వారిని ఎంకరేజ్ చేయడం వల్లనే 155 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయింది వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఒక ఆరోపణలు, విమర్శలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో బోరుగడ్డ అనిల్ లాంటి ఒక రౌడీ షీటర్ పేరున్న బోరుగడ్డ అనిల్ లాంటి వ్యక్తులు వైఎస్ జగన్ అండతో ఇలా రెచ్చిపోతున్నారు అన్న మాటలు మరొకసారి ఇటు మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ, సమాజంలో కానీ చేరువైతే ఇది ఖచ్చితంగా జగన్కి అయితే ఇది మంచి పేరు తీసుకురాదు అనేది చెప్పేసి నిపుణులు అలాగే వైసీపీ సానుభూతి పరులు కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బోరుగడ్డ అనిల్ ఇప్పటివరకే వైఎస్ఆర్సీపీ అధికారికంగా ప్రకటన చేసింది. వైఎస్ఆర్సీపీ పార్టీకి బోరుగడ్డ అనిల్కి ఎలాంటి సంబంధం లేదు అనేది చాలా క్లియర్గా ప్రకటన చేసింది. అయినప్పటికీ ఆ ప్రకటన కన్నా ముందే ఆయన ఇంటర్వ్యూలో చేసిన మాటలు మాత్రం ఇప్పుడు వైరల్గా మారుతూ ఉన్నాయి. ఇక ఈయనతో పాటు అధికార ప్రతినిధులుగా ఉన్న ఇతర ఎవరైతే మనకు
వెంకటరామరెడ్డి కావచ్చు, ఇతర అధికార ప్రతినిధులు కూడా చాలా ధైర్యంతో ఇటు కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కొంటా ఉన్నారు. కానీ బోరుగడ్డ అనిల్ మాత్రం శృతిమించిన మాటలతో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అటు కూటమి నేతలపైన శృతిమించిన మాటలతో ఆయన చెలరేగిపోయాడు. ఆ తర్వాత అతను కస్టడీలోకి వెళ్ళి అక్కడ ఆ పోలీసుల ఏదైతే చర్యలు తీసుకుంటారో అన్ని చర్యలను అయితే ఆయన అనుభవించాడు. అయితే ఆ ఇంటర్వ్యూలో చాలా కీలకమైన విషయాలను అయితే ఆయన వెల్లడించాడు. ముఖ్యంగా పోలీసులు ఆయనకు ఒక నరకం చూపించారని, ఆయనకు అసలు ఫుడ్ కానీ కనీసం వాటర్ కూడా ఇవ్వలేదన్నట్టయితే ఆయన మాట్లాడుతూ ఉన్నారు. పోలీస్ స్టేషన్లో తనకి ఎలాంటి జబ్బు వచ్చినా, అంటే గుండె జబ్బు వచ్చినా ఆఖరికి పారాసిటమాల్ ఇస్తారు తప్ప వేరే గోల్ని ప్రిఫర్ చేయరు, వేరే గోల్ని ఇవ్వరు అన్నట్టు కూడా ఆయన మాట్లాడారు. ఇలాంటి మాటలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారుతూ ఉన్నాయి. అయితే జగన్కు ఆయన మాటలు ఏ మేరకు ముప్పు వాటిల్తాయి అనేది అయితే ఇప్పుడు అంటే రానున్న రోజుల్లో తెలిసే అవకాశం ఉంటుంది. ఇది ముందుగానే పసిగట్టిన వైఎస్ఆర్సీపీ పార్టీ బోరుగడ్డ అనిల్ను తమ పార్టీకి సంబంధం లేదు, పార్టీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటన కూడా విడుదల చేసింది. ఏది ఏమైనప్పటికీ నా వెనకాల జగనే ఉన్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నదన్నట్టు బోరుగడ్డ అనిల్ అయితే చాలా కుండబద్దలు కొట్టినట్టు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. మరి ఈ పరిణామాల తర్వాత అంటే బోరుగడ్డ అనిల్ మాటలు వైరల్ అవుతున్న ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అయితే అధికారికంగా ప్రకటన చేసింది. మరి దీన్ని ఇటు కూటమి ప్రభుత్వం కానీ లేదంటే కూటమి నాయకులు కానీ ఎవరైనా దానిపైన స్పందిస్తారా, లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఇతర నేతలు ఎవరైనా బోరుగడ్డ అనిల్ మాటలపై స్పందిస్తారా అనేది వేచి చూడాలి. ఏది ఏమైనప్పటికీ బోరుగడ్డ అనిల్ వ్యాఖ్యలు అయితే ఎవరు హర్షించరు. అంత దారుణంగా అంత విపరీత ధోరణితో ఆయన మాట్లాడిన మాటలు అందరూ చూసి ఉన్నారు. ఆయన సోషల్ మీడియాలో పెట్టి ఉన్నారు కాబట్టి ఆయన సెల్ఫీ వీడియోలో కూడా విపరీతంగా పవన్ కళ్యాణ్ భార్యను పవన్ కళ్యాణ్ పిల్లలను కూడా అనుచిత వ్యాఖ్యలతో ఆయన దుర్భాషలాడాడు కాబట్టి ఆయనకి ఇలాంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి చాలామంది అయితే అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో బోరుగడ్డ అనిల్ మాటలను వైఎస్ఆర్సీపీ సమర్థించట్లేదనేది చాలా క్లియర్గా అర్థమైపోయింది. మరి ఆయన మాటలను ఇటు కూటమి ప్రభుత్వం కానీ ఎలా చూస్తుంది, కూటమి అధికారులు కూటమి నాయకులు ఎలా చూస్తారనేది అయితే చాలా కీలకంగా మారింది.